దేవుని పరిశుద్ధ నామములో చేరి వచ్చినటువంటి సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ, మరి ఈ ఆదివారం దినమున మీ అందరితో కలిసి ఈ రీతిగా వాక్య ధ్యానంలో ఆనందించేటువంటి ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనుడికి, సంఘ కాపరి గారికి, అమ్మగారికి, అలాగే సంఘ సభ్యులందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ ఎండ వేళలో మనమందరము కూడా మందిరములో చేరి ఉండడము గొప్ప ఆనందం. ఎందుకంటే నిజంగా చాలా వేడిగా ఉంటుంది వాతావరణం. అయినప్పటికీ మన మందిరంలో ఆరాధించడానికి కూర్చున్నామంటే దేవుడు మన పైన చూపించినటువంటి కృప. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి ముందుకు వెళ్దాం. అలాంటి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకొని ప్రార్థన పూర్వకంగా మన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదివి ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తలలు వంచుని ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రత్యేకంగా ఈ ఆరాధన దినమందు చదువుబడిన ఈ లేఖనములో అనేక విషయాలను మేము ధ్యానించబోతూ ఉండగా, అయ్యా ఇదిగో వినగల చెవులను, గ్రహించే మనస్సును మీరు మాకు దయచేయండి. నిలబడిన నన్ను మరుగుపరిచి నీ నోటి పొరుగు వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. మరి ప్రత్యేకంగా ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, అందరి ఫోన్లో స్టేటస్ ఏముంటుంది? మదర్స్ డే కదా. ఉన్నాయి అందరికీ? పెట్టుకున్నారా స్టేటస్? అందరు పెట్టలేదా? పెట్టిన వారు ఒకసారి చేయొద్దండి. ఏమనని, ఏమి పంచాలు ఉండదు, ఫైన్ ఉండదు. మదర్స్ డే స్టేటస్ పెట్టిన వారందరూ చేయొద్దండి. పెట్టని వారందరూ చేయొద్దండి. అంటే మీరు పెట్టలేదా? పెట్టారా? కొంచెం డౌట్. ఓకే, దేవునికి స్తోత్రం. పెట్టినా పెట్టకపోయినా ఈరోజు మదర్స్ డే అంటారు. ఓకే, మరి ఈరోజే నా తల్లిని ప్రేమించి మిగతా రోజుల్లో ప్రేమించకపోవడం అనేది ఏం లేదు. మీరు అందరూ పెట్టలేదు, సంతోషం. నేను ఉదయం లేవగానే మా బావతో చెప్తున్నాను, రేపు మమ్మీకి మదర్స్ డే చెప్పండి అంటే వాడు చెప్పట్లేదు. అంటే ఈ ఒక్కరోజే ప్రేమించాలా? రోజు ప్రేమించొద్దా? ఆ ప్రేమ శాశ్వతముగా మనము మన తల్లిదండ్రుల పైన చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మీరెవరు ఏదో జస్ట్ దాన్ని ఏమంటారు, స్టేటస్లో ప్రేమ చూపించేటువంటి వారు కాదు. ఆమె చెప్పకూడదు ఒకసారి. ఎప్పుడు ప్రేమించే పిల్లలు. ఆమె చెప్పకూడదు మరొకసారి. అంటే కేవలం ఈ రోజు మాత్రమే ప్రేమించే వారిగా లేరు అని మీరు ఆన్సర్ చేస్తున్న దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? నేను అందరికీ తెలుసు కదా, పరిచయమే కదా, నేను మళ్ళీ పరిచయం చేసుకునే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మరి నేను రూయల్ రాజు వల్ల ఫాదర్ని. నేను హన్మకొండ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మొన్న ఆల్ నైట్లోనూ ఈరోజు మీతో కలిసి ఉండే కృపనిచ్చిన దేవునికి మహిమ. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ఆల్ నైట్లో ఉన్నవారు చేయండి. ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నవారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఆ రోజు ఆల్ నైట్లో మనం ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? 3 P's. ఎలా సిద్ధపడాలి? ఏముండాలి? ప్లాన్ ఉండాలి. రెండవది ప్రేయర్ ఉండాలి. మూడవది ఏముండాలి? పాల్గొనాలి. ప్రణాళిక ఉండాలి, ప్రార్థన ఉండాలి, పాల్గొనాలి. ఎంతమంది అంటే వచ్చిన వారు ఏ ప్లాన్ వేసుకున్నారు? నిన్నటి శనివారం రోజు
ఈరోజు మందిరానికి రావడానికి శనివారం రోజు ఏం ప్లాన్ వేసుకున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ డ్రెస్ వేసుకోవాలి? ఎవరన్నారు? ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ వాచ్ పెట్టుకోవాలి? మన మందిరానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏముండాలా? ప్లాన్ ఉండాలి అని మనం కాల సమయంలో నేర్చుకున్నాం. ప్రణాళిక లేకపోతే, ప్లాన్ లేకపోతే మనం వచ్చి ఏమి కూడా చేయలేం. ప్లాన్తో మనం ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే, దేవా నీవు నాతో మాట్లాడు, నేను ఏ భావంతో అయితే, ఏ ఆశతో అయితే, ఏది నీ దగ్గర నుండి నేను పొందాలనే ఆశతో వచ్చానో దానిని నా జీవితంలో నెరవేర్చని ప్రార్థనతో సిద్ధపడాలి. మూడవది, ఏదో ఒక రకంగా మందిరంలో మనం ఏం చేయాలి? పాల్గొనాలి, వాడబడాలి. ఓకే, ఆల్ నైట్కి వచ్చిన వారు ఏ రకంగా వాడబడడానికి వచ్చారు ఇక్కడికి? సిస్టర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి ఒకసారి గడిగి చెప్పలు పెడదాం. ముందుకు వచ్చి అన్ని బాటిల్స్ నింపండి. నేను చూశాను వాటర్ బాటిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు. ఆ బాటిల్స్ అన్ని పాస్టర్ గారు నింపారు. ఇంకా ఆన్లైన్లో వచ్చిన వారు ఇంకెలా సిద్ధపడాలి, ఎలా పాల్గొనాలని వచ్చారు? ఓకే, అయ్యగారు అమ్మగారే చెప్తున్నారు యేసు రక్తం మీద. ఇంకా వచ్చిన వారు, ఆన్లైన్కి వచ్చిన వారు ఓకే, దేవునికి స్తోత్రం. ఏదో ఒక రకంగా మనము వాడబడాలి మందిరంలో. అది మన యొక్క ప్రణాళికలో మన సిద్ధపాటు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, మనం చదువుబడినటువంటి 8:28లో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ప్రణాళికలో మానవుని జీవితము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకనంటే దేవుని ప్రణాళిక లేకుండా మానవుని జీవితంలో ఏది కూడా జరగదు అని ఈ రోజు మనం చదివిన ఈ 8:28లో మనం చూస్తాం కదా. అక్కడ ఏమైందంటే దేవుని సంకల్పం అంటే ప్రణాళిక, ఉద్దేశం, ప్లాన్. దేవుని ప్రణాళికలో మానవుని జీవితం అనేది ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనం ఇంత చక్కగా చదువుతూ ఉన్నాం, ఇంత చక్కని ఉద్యోగంలో ఉండవచ్చు, లేకపోతే ఇంత మంచి స్వరూపంలో ఉండవచ్చు. ఇవన్నిటికి గల కారణం ఏంటంటే కీర్తన గ్రంథకర్త అయినటువంటి కీర్తనకారుడు చక్కని మాటలు గుర్తు చేస్తాడు. ఒకసారి చదువుతూ ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ. 139వ కీర్తన 13-14 వచనాలు చదువుదాం ఒకసారి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. చాలు, దేవునికి స్తోత్రం. అంతరంద్రియములను కలుగజేసిన వాడవు నీవే. నా అంతరంగములో, నా శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవమును కలుగజేసిన వాడెవరు? ఎవరు చెప్పాలి? దేవుడు. మన ప్రతి అవయవమును కలుగజేసిన వాడు మనం ఆరాధించే దేవుడు. ప్రతి అవయవం. ఎంతమందికి గుండె ఉంది? గుండె లేని వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. కొంతమంది ఏం అడిగిన హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు అంతే. కానీ ఎవరు హల్లెలూయా అన్నట్టే అర్థమైంది అన్నట్టు. గుండె అందరికీ ఉంది. కిడ్నీస్ లేని వారు ఒకసారి నాతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లివర్ లేని వారు ఒకసారి నాతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఈ అంతరంగంలో, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. అంటే ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశములో, ఆయన యొక్క చిత్తములో మనం ఉన్నాము. ప్రతి అవయవము చక్కగా ఉండినట్టుగా. కుడివైపుకి గుండున్న వారు నాకు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. అందరికి ఎటుంది?
ఇఫ్ యూ డోంట్ మైండ్. అందరికి ఎటువంటి గుండె? ఎడమ వైపుకే ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే, 3 కిడ్నీలు ఉన్నవారు నాతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి 3 కిడ్నీలు లేవు? దేవునికి మహిమ. 2 ఉంటాయి. అంటే ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవమును ఒక ఆర్డర్లో, ఒక పరిస్థితిలో, ఒక మంచి స్థితిలో నిర్మించిన వాడు మనం ఆరాధించే యేసయ్య. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన ఉద్దేశములో మనం ఉన్నాము కాబట్టి, ఆయన చిత్తములో మనం ఉన్నాము కాబట్టి మనం నిర్మించబడ్డాము. ఇంకొక మాట చూద్దాం. 22:9 వచనం చూడండి. 22:9. నన్ను గర్భము నుండి తీసిన వాడవు నీవే. ఈ చక్కని అవయవములు కలిగి, ఈ చక్కని గుండె ఉంది, ఈ కిడ్నీ ఉంది, లంగ్స్ ఉంది, అన్ని అవయవములతో ఒక ఆకారాన్ని నిర్మించి గర్భములో, ఆ గర్భము నుండి, తల్లి గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే. ఎందుకు తీశాడు ఆయన? ఈ మంచి అవయవాలు ఇచ్చి, ఈ మంచి ఆకారాన్ని ఇచ్చి దేవుడు గర్భము నుండి మనల్ని ఎందుకు తీశాడంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆమె హల్లెలూయా. ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నారంటే ఆయన ఉద్దేశంలో మీరున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఆమె పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈరోజు ఆరాధనలో కూర్చోగలిగాము అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము. ఆయన ఉద్దేశములు, ఆయన చిత్తములో నీవు ఉన్నావు. ఈరోజు నీతో ఏదో మాట్లాడడానికి దేవుడు ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. లేకపోతే అందరికీ పనులు ఉన్నాయి కదా. ఒకవేళ ఈరోజు ఆఫీస్ హాలిడే కావచ్చు, ఈరోజు కాలేజెస్ హాలిడే కావచ్చు, కానీ హాస్టల్లో కూర్చుంటామా? అన్న కూర్చొని ఏం చేస్తాం మనం? చొక్కా 4 కలిసి ఏదో టిఫిన్ సెంటర్కో, లేకపోతే ఏదో హోటల్కో, ఇంకేదో హైదరాబాద్లో చాలా ఉన్నాయి చూడడానికి. కానీ ఎందుకు మందిరంలో కూర్చున్నామంటే మనం ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నాం. చెప్పండి ఒకసారి. నేను ఆయన ఉద్దేశంలో ఉన్నాను. ఆయన ఉద్దేశంలో నేనున్నాను. అందుకే ఇక్కడ మనం కూర్చున్నాం. ఆమె ఇంకొక మాట కీర్తన గ్రంథం నుండి చదువుదాం. 119వ కీర్తన 73వ వచనం చదవండి ఒకసారి. చాలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకేమిచ్చాయి? రూపాన్ని ఇచ్చాయి. 3 విషయాలు ఇప్పుడు. మొదటిది ఏంటిది? మన యొక్క అవయవములన్నిటినీ నిర్మించి ఒక మంచి ఆకారములోనికి మనల్ని తీసుకొచ్చి ఒక మంచి రూపాన్ని ఇచ్చి తల్లి గర్భం నుండి దేవుడు మనల్ని బయటికి తీశాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటిదంటే దేవుని చిత్తములో మనం ఉన్నాము. మన జన్మ ఒట్టిది కాదు, మన జననము సాధారణమైనది కాదు, మన ఈ ఆకారము సాధారణమైనది కాదు. చాలా మంది అనుకుంటారు, కొంతమంది బ్లాక్ ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు. ఏ కలర్తో మనకు సంబంధం లేదు, కానీ ఈ ఆకారము, ఈ స్వరూపము దేవుడు యొక్క చిత్తములో నుండి మనకు ఇవ్వబడ్డది. ఇది కూర్చున్నటువంటి మనం ఎవ్వరూ సాధారణమైన వారము కాదు. మనమందరము దేవుని ప్రణాళికలో ఉన్న వారము, దేవుని ఉద్దేశములో ఉన్నటువంటి వారిని గమనించండి. ఈ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మన జీవితము ఎలాంటిదంటే మేము మొన్న ఆల్ నైట్ లో గుర్తు చేసుకున్నా. నిజంగా చాలా సంతోషం అనిపించింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సందర్భంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాము, కానీ అందులో నుండి వచ్చినటువంటిది ఏంటంటే చివరికి ఆ రియల్ ఒక కన్క్లూషన్ ఇచ్చాడు. ఏంటంటే ఏది సంభవించినా అది దేవుని చిత్తములో నుండి, దేవుని ప్రణాళికలో నుండి మన జీవితంలో సంభవిస్తాయి. అందుకొరకే మనం చదివిన లేఖనములు కూడా జ్ఞాపకం చేస్తున్నాం కదా. 8:28లో ఒకసారి అదందరూ మీ దగ్గర పెన్ ఉంటే తప్పకుండా అండర్లైన్ చేసుకోవాలి. చదువుతారు ఒకసారి బాయ్స్ నుండి ఎవరైనా ఒకరు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హార్ట్ ఉండవచ్చు, ఈ యొక్క కిడ్నీలు కావచ్చు, ఇవి పాడైపోవచ్చు, ఎన్నో సంఘటనలు జరగవచ్చు. ఇవన్నీ దేనిని బట్టి జరుగుతున్నాయి అంటే దేవుని చిత్తాన్ని బట్టి మాత్రం.
దేవుని చిత్తాన్ని గురించి డెఫినేషన్స్ బైబిల్ గ్రంథంలో దాసులు మంచి ఆలోచన కలిగిన వారు ఏం డెఫినేషన్స్ ఇస్తున్నారు తెలుసా? యోబు ఏమంటాడు తెలుసా? 8-7 వచనం, 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. వెనక మైక్ అవద్దు, మీరు ఒక్క నిమిషం వెనకాల ఉన్నవారు ముందు బైబిల్ ఉంది కదా. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే వినను, తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదు. మొదటిగా ఎలాగుంది? కొంచెముగా ఉండవచ్చు, కానీ తుదకు నువ్వేమవుతావు? మహాభివృద్ధి పొందుతావు. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఆయన ప్రణాళికలో మనల్ని సిద్ధపరచుకున్నాడంటే తుదకు మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి. నిజంగా నేను ఎప్పుడైతే ఏ వాక్యం చెప్పడానికి సిద్ధపడతానో ఆ సహోదరుడు దాని గురించి తప్పకుండా స్తుతి ఆరాధనలో పాటు పాడతాడు. ఆయన ఆరాధన నేను సిద్ధపడ్డటువంటి ఆ వాక్యానికి అనుకూలంగానే ఆయన స్తుతిస్తుంటాడు. నిజంగా అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడారు కదా, ఏంటి? నా కన్నుల కన్నీరు. ఒక్క చరణం పాడరా? అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నీకు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నీకు వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అవమానాలున్నా నిందలున్నా చివరికి ఏం నింపుతున్నట్టు దేవుడు? నవ్వుతో. దేవునికి స్తోత్రం, ఆనందముతో. ఎందుకు ఇవన్నిటిలో ఈ అవమానాలు ఇవన్నిటిని మనం ఎందుకు ఎదుర్కొంటూ రావాలంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. అందుకే మనకు ఒక రూపాన్ని ఇచ్చి, ఆయన స్వరూపాన్ని ఇచ్చి, ఆయన ఆత్మనిచ్చి మనల్ని నిర్మించుకున్నటువంటి దేవుడు. యోబు అంటాడు, నువ్వు మొదటిగా కొంచెముగా ఉండవచ్చు, కానీ తుదకు నీవు బహుగా ఆశీర్వదించు. ఎందుకంటే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే ఆయన నీ కొరకు ఒక ప్రణాళిక వేశారు. ఆ ఆశీర్వాదాన్ని పొందడానికే నీ గురించినటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆశీర్వాదం కలుగుటకై ఆయన ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచారు. మనకి ఏ ప్లాన్ ఉండకపోవచ్చు, ఏదో చదువుతాం లేరా బాబు, ఇంటర్ అయిపోయినాక ఏం చేద్దామంటే అది అయిపోయినాక చూద్దాం. కానీ దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఏమంటాడో తెలుసా? పౌలు భక్తుడు ఒక మాట ఉంటాడు. 4 ఎఫెసీ 4:11 చదువుతాడు. యోబు అన్నాడు, ఏమన్నాడంటే తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? మంచి డెఫినేషన్ ఇస్తున్నాడు దేవుని ప్రణాళికను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో కలిగేంత వరకు దేవుడు అన్నిటిని మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. వారి అనుభవంలో నుండి ఇస్తున్నటువంటివి ఒక మంచి మాటలు. యోబు యొక్క పరిస్థితిని మనం చూస్తే నిజంగా చాలా కష్టమైన పరిస్థితుల్లో యోబు ఉన్నాడు.
ఆయన అంటాడు, నువ్వు కొంచెం ఉండవచ్చు కానీ తుదకు నువ్వు బహుగా దీవించబడతావు. పౌలు కూడా అనేక శ్రమలను అనుభవించి ఆయన ఏమంటాడంటే, ఆయనకు కలిగిన పరిపూర్ణతలో నీవు సమానమైన పరిపూర్ణతలోనికి రావాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మూడవదిగా ఏమంటాడు తెలుసా? పేతురు భక్తుడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. దేవుడు తనకు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి. తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన చేతులకి మిమ్మును మీరు సరెండర్ చేసుకునండి. వీరందరూ వారి అనుభవాల నుండి దేవుని చిత్తాన్ని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట. వారి ఆత్మీయమైనటువంటి ఆలోచనలో నుండి మన ముందుకు తీసుకొస్తున్నటువంటిది. యోబు అనుభవించిన శ్రమలో ఆయన అంటాడు, నేను ఇప్పుడు బాధపడుతుండవచ్చు, ఇప్పుడు నేను ఇబ్బంది పడుతుండవచ్చు, కానీ నేను తుదకు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతా. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రణాళికలో మన యొక్క జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉండగా ఎన్నో కష్టాలు మనం ఎదుర్కోవచ్చు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఉండవచ్చు, ఎన్నోసార్లు ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మనము నలిగిపోతూ ఉండవచ్చు. కానీ ప్రభు అంశాలు ఏంటంటే, తుదకు నీవు బహుగా ఆశీర్వాదం పొందుతా. ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి బిడ్డలు ఎక్కడున్నారు? మీరు ఎంతో ప్రయాసపడుతూ దేవుని కొరకు నిలబడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నతమైన స్థితిలో ఎదగాలనే ఆశతో మీరు ఇక్కడ ఉన్నారు. అనుభవిస్తున్న ప్రతి ఆటంకం, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన శోధనలు మనం గమనిస్తూ ఉన్నాం. అవి మనకు శాశ్వతంగా ఉండేవి కావు. అవి మన జీవిత ప్రయాణము కాదు. తుదకు మనల్ని దేవుడు బాగా ఆశీర్వదించాడు. అందుకొరకే ఒక భక్తుని జీవితం మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనములో ఒక భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన జీవితం గురించి ఒక్కసారి ఆలోచించేద్దాం. 20 వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇది ఎవరు చెప్తున్న మాట? యోసేపు చెబుతున్న మాట. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక రాజ్యంలో, ఒక గొప్ప స్థితిలో ఉండి తన సహోదరులతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుడు మేలుకే దీనిని చేశాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను నేను అంటే ఆయన ఎన్ని అనుభవించాడో తెలుసా? ఆ రాజ్యానికి ఒక అధికారిగా ఉన్నాడు. ఆ ధాన్యాగారం మీద ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఆ స్థితికి రావడానికి ఎన్ని అనుభవించాడో తెలుసా? తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు తెలుసా? ఒకసారి నెట్లో కొట్టి చూడండి, ఉంది కదా మనకు గూగుల్. ఎస్, గోవర్ధన్, రైట్. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనంద్ గారు ఉండే తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా. అన్న నాకు కొంచెం పరిచయం. తర్వాత ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు నియమించబడ్డారు. అంటే తెలంగాణ దాన్ని ఏమంటారు, హాస్టల్స్కి కానీ ఈ వెల్ఫేర్ సొసైటీస్ కానీ ఫుడ్ రేషన్ వీటన్నిటికీ ఆయన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అంటే వాటన్నిటి మీద ఆయన ఒక అధికారి. అలాగే యోసేపు కూడా ఉన్నతమైన అధికారములో ఉన్నాడు.
తన అన్నలతో చెప్తున్నాడు, ఇది మేలుకైంది, మీరు బాధపడకండి అని చెప్తున్నాడు. కానీ నిజంగా ఆ స్థితిలోనికి రావడానికి యోసేపు ఎన్ని అనుభవించాడో తెలుసా? ఏ అన్నలైతే ఈరోజు యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యం కొంటున్నారో ఆ అన్నలు ఒక రోజు యోసేపును ఒక గుంటలో పారేశారు. వాడు మాకొద్దు, మా కుటుంబంలో యోసేపు అనేవాడు ఉండొద్దు అని యోసేపును వెలివేసి ఒక గుంటలో పడేసి అమ్మేశారు. అమ్మబడ్డాడు. ఒంటరిగా గుంటలో కొన్ని దినములు రోధించాడు. వేదన దినములు తన జీవితంలో గడిచాడు. అమ్మబడ్డ తర్వాత కొన్ని వారు తీసుకుని వెళ్ళి ఆ రాజ్యములు అప్పగిస్తే అక్కడ కూడా కొన్ని దినాలు చెరసాలలో ఉన్నాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు. కానీ తను ఆగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, తను నిరుత్సాహపడలేదు. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? యోసేపు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అమ్మబడి, వెలివేయబడి, వేదన పడి, స్త్రీ చేత శోధింపబడి, ఇన్ని స్థితిగతులను ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఈరోజు ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు? ఐగుప్తు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప స్థితిలోనికి రావడానికి ఆయన ఎన్నిటినో అనుభవిస్తూ వచ్చాడు. శోధింపబడ్డాడు, వేదన పొందాడు, చీకటి అనుభవాన్ని పొందాడు, తన అన్నదమ్ముల దగ్గర నుండి వెలివేయబడిన స్థితిని పొందాడు. కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి నిలబడ్డాడు. ఈరోజు ఐగుప్తు దేశానికి ఒక నాయకుడిగా, సూపర్ పవర్ లీడర్గా నిలబడ్డాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. ఈరోజు కొద్దిగా ఉండవచ్చు, ఈరోజు నువ్వు ఫెయిల్ అవుతూ ఉండవచ్చు, ఈరోజు నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని నువ్వు సంపాదించకపోవచ్చు, నువ్వు ఈరోజు ఎన్ని అటెంప్ట్ చేసినా నువ్వు అనుకున్న దానిని సక్సెస్ చేసుకోకపోవచ్చు. కానీ ఒకటి మర్చిపోకు, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుని ప్రణాళికలో యోసేపు ఉన్నాడు. అన్నలు వద్దనుకున్నారు. అన్నలు చెప్పండి, ఆయన తీసుకుని వెళ్ళి ఆ గుంటలో పడేశారు. అయినప్పటికీ యోసేపు ఎవరి ప్రణాళికలో ఉన్నాడు? దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అన్నలు వద్దు అనుకున్నారు. అన్నలు, వీడు నా ఇంట్లో, మా కుటుంబంలోనే వద్దు. కానీ ఈ అన్నలు వద్దనుకున్నా, ఈ అన్నల యొక్క కుటుంబ వ్యవస్థలో యోసేపు లేకపోయినా కూడా ఎక్కడ ఉన్నాడు? ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎన్ని అటెంప్ట్లు ఫెయిల్ అవుతున్నా కూడా నువ్వు ఎక్కడున్నావో తెలుసా ప్రియ ఎవరి బిడ్డ? దేవుని ప్రణాళికలో ఉన్నావు. ఎన్ని ఇంటర్వ్యూస్ నువ్వు అటెండ్ అవుతున్నా దాంట్లో సక్సెస్ అవ్వట్లేదు కావచ్చు, కానీ ఒక్కడికి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దేవుని ప్రణాళికలో ఉన్నావు. ఈరోజు కొంచెం ఉండవచ్చు, ఈరోజు వేదనలో ఉండవచ్చు, యోసేపు లాగా వెలివేయబడిన స్థితిలో ఉండవచ్చు, కానీ ఒకరోజు సూపర్ పవర్ స్థితిలో నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. చెప్పలు పెడతాం దేవునికి. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. నువ్వు నిరుత్సాహపడద్దు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ ఏదో ఒక గురితో ఉన్నటువంటి వారు, ఏదో ఒకటి సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నవారు. నిరుత్సాహం పొందకండి. ఎందుకు తెలుసా? మనమందరము దేవుని చిత్తములో ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశములో ఉన్నాం, దేవుని ప్రణాళికలో ఉన్నాం. అందుకొరకే ఈరోజు ఇక్కడ నిలబడ్డాం. కష్టం ఉండవచ్చు, వేదన ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, కానీ వాటన్నిటిలో నుండి దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. కాబట్టి ఇప్పుడు కొంచెంగా నేను కనబడుతుండవచ్చు, ఇప్పుడు విలువ లేని వాడిగానే కనబడుతుండవచ్చు. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు అరే వీడు ఎందుకు వచ్చాడో హార్ట్లెస్కి అనుకున్నటువంటి స్థితిలో కూడా నువ్వు ఉండవచ్చు. నేను మొన్న మా సొంత గ్రామానికి వెళ్ళా. హాలిడేస్ వచ్చాయి కదా, కొంత ప్రయాణాలు చేస్తా ఉన్నా. మాది ఆదిలాబాద్ డిస్టిక్. ఎవరైనా ఉన్నారా ఆదిలాబాద్ డిస్టిక్ నుండి? మంచిర్యాల డిస్టిక్, ఓకే, మీకు ఏరియా తెలియదు. మంచిర్యాల డిస్టిక్ వెళ్ళాం, తెలుసమ్మా? ఓకే, థ్యాంక్ యూ. సొంత గ్రామానికి వెళ్తే ఎవరు కూడా మమ్మల్ని పలకరించేవారుగా. మాది మా సొంత గ్రామంలో చాలా పెద్ద చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ అటెండ్ అవ్వాలనుకొని మేము వెళ్ళాము. ఒక ఆదివారం అందరితో కలిసేవారు. ఎప్పుడైనా ఎవరు కూడా అంత పెద్దగా మమ్మల్ని పలకరించేవారు కాదు, అంత పెద్దగా పట్టించుకునేవారు కాదు.
మన ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని ఒక్కసారి విజిట్ చేయొచ్చు కదా, మా ఇంటికి ఒక్కసారి రావచ్చు కదా. ఒకవేళ ఈరోజు మీరు కనుక ఇక్కడ స్టే చేస్తే తప్పకుండా మా ఇంటికి రండి. కారణం ఏంటంటే ఒకరోజు పలకరించకపోవడానికి మా దగ్గర ఏమీ లేదు. ఒకరోజు నీచంగా చూడడానికి కారణం ఏంటంటే అసలు మేము వారి దృష్టిలో లేము. మేము ఆ గ్రామానికి చెందిన వారమే, మా నాన్నగారు ఆ సంఘానికి చెందినటువంటి వ్యక్తి, మా నాన్నగారు ఆ ఊర్లో మాకు మంచి స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరి లెక్కలో మేము లేము. ఈ అన్నదమ్ములు యోసేపుని ఏ రీతిగా అయితే వెలివేశారో ఆ స్థితిలో మేము కనబడ్డాం. అసలు మమ్మల్ని పలకరించేవారు కాదు. మా బాధకి మేము వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకొని ప్రేయర్ అయిపోయినాక తిరిగి ఇంటికి వెళ్ళామా. ఈరోజు ఒకసారి మా ఇంటికి రండి. ఒకరోజు ఎన్నిక లేని వారమే, ఒకరోజు ఎవరికి అక్కడికి రాని వారమే, కానీ ఈరోజు దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లో దేవుడు మమ్మను హెచ్చించాడు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మా ఇంటికి వచ్చి కలవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన గ్రామంలో మన గురించి అలా ఆలోచన చేసేవారు మన కుటుంబం కావచ్చు, లేకపోతే మన బంధువులు కావచ్చు, ఎంతో మంది ఉండవచ్చు. కానీ ఒక్కరోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు ఊరికి వచ్చినప్పుడు ఒక్కసారి మా ఇంటికి రా అనేటువంటి దినం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ దినం రాబోతుంది అంటున్నానంటే మనమందరము దేవుని ప్రణాళికలో ఉన్నాము. మనమందరము దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా యోసేపు స్థితి మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. యోసేపు లాగా మనం వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో నిలబెట్టబోతున్నాడు. మీరు మీ గ్రామాల నుండి వచ్చి కష్టపడి చదువుతున్నారు, మంచి ఉద్యోగం పొంది మీ ఊరికి వెళ్ళండి. తప్పకుండా పోయేటప్పుడు ఒకసారి కలిసి, వచ్చినప్పుడు ఒకసారి కనబడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనల్ని పోతుంటే నమస్తే బాబాయ్, గుడ్ మార్నింగ్ బాబాయ్ అన్న కూడా మనల్ని కేర్ చేయని వారు, చిన్నాడు నువ్వు పోయేటప్పుడు ఒకసారి కలిసిపో అనే సమయం, అనే సందర్భం, అనే స్థితి నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె ఎందుకంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. అలాగే ఇంకొక వ్యక్తి జీవితాన్ని చూస్తే ఆయన కూడా అలాగే బాధపడ్డాడు, అలాగే అలసిపోయాడు. 24వ అధ్యాయం ఆదికాండము 1వ వచనములో చూస్తే మనకు ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఎలాగున్నాడో తెలుసా? ఒకసారి చదువుదాం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఒక భయంకరమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం ఆ కుటుంబాన్ని విడిచి ప్రయాణమై ఒక దేశానికి వెళ్ళి కాపురం ఉండి అక్కడ తన జీవితాన్ని కొనసాగించి, ఏమీ లేదు అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం రావడానికి ముందు అబ్రహాము చాలా అవమానాలు పొందాడు. తన యొక్క సహోదరునితో, తన యొక్క కూలిక్తో ఉన్నటువంటి గొడవలు ఆదికాండంలో మీరు చదివితే అబ్రహాముకి లోతు ఆ పని వారికి చాలా గొడవలు అయ్యాయి. ఈరోజు మన గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. మన చిన్నాయనతో కదా, మన మేనత్తలతో, మేనమామలతో అదే గొడవ. ఇంటికి వెళ్దామంటే తలకాయ నొప్పి. మంచి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ టైంలో ఇంటికి క్యాన్సిల్. డాడీ ఫోన్ చేస్తాడు, అరే చిన్నడా ఇంటి దగ్గర బాబాయ్తో గొడవ, బాబాయ్ పంచాయతీ పెడుతున్నా, మన ఎగ్జామ్స్. ఎందుకంటే అదొక మెంటల్ టెన్షన్. ఆ స్థితిని అబ్రహాం అనుభవించాడు. లోతుతో గొడవలు, పాపపు జీవితము, పిల్లలు లేరు. మనమే డిస్కస్ చేసుకున్నాం, పిల్లలు లేరు. శారమ్మ ఏమన్నదంటే మనకు పిల్లలు లేరు కదా, నువ్వేం చేయాలి? ఆగరితో మనకు పిల్లలు కనాలి అని చెప్పేసి అనగానే అబ్రహాము గారు తొందరగా పాటు నిర్ణయం తీసుకొని ఆ పాప భూమిలోనికి వెళ్ళిపోయారు.
తర్వాత దేవుడు అన్నాడు, అయ్యా నేను నీకు ప్రామిస్ చేసినటువంటి జనాంగం ఇది కాదు, నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా? ఇవన్నిటిని అనుభవించుకుంటూ, వీటన్నిటిని చెప్పండి ఓర్చుకుంటూ దేవుని చేత బహుగా దీవించబడిన స్థితిలో ఉన్నాడు. అంటే దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి అవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈరోజు శోధన ఉండవచ్చు, యవనస్తులే ఉన్నారు, యవన కాలపు శోధనలు మిమ్మల్ని వెన్నంటుతూ ఉండవచ్చు. బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, యవనుడు తప్పక అనంటే మాట, యవనుడు తప్పకుండా త్రొట్టిల్లుతాడు. బైబిల్లోనే ఉంది కదా, ఏమైతుందని త్రొట్టిల్లకండి, దేవునికి ఇస్తారు. తప్పకుండా యవన కాలపు శోధనలు మన జీవితంలో ఉంటాయి. ఇవన్నిటిని అనుభవిస్తూ, ఇవన్నిటిని ఓర్చుకుంటూ దేవుని చేతిలో బహుగా దీవించబడే స్థితిలోకి వచ్చాడు. కారణం ఏంటిదంటే దేవుని ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడు. మనకు కూడా యవన కాలపు శోధనలు ఉంటాయి. ఈ శోధనలు జయించాలి, మనకున్నటువంటి గొడవలను జయించాలి, మనకున్నటువంటి మన కుటుంబాలతో ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను, వీటన్నిటిని ఓర్చుకోవాలి. ఎందుకంటే నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను. దేవుడు తన స్వరూపంలో మనల్ని ఊరికే చేసుకోలేదు. ఆయన అంతరంద్రములను ఆయన ఊరికే నిర్మించలేదు. ఆయన ఎందుకు నిర్మించాడంటే నిన్ను నన్ను దేవుని ప్రణాళికలు సిద్ధపరచుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఇవన్నిటిని నువ్వు అనుభవిస్తే నిరుత్సాహపడకు, ఓర్చుకో. ఎందుకంటే తగిన సమయమున దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. కుటుంబ కలహాలు ఉన్నాయా? అన్నదమ్ములతో నీకు గొడవలు ఉన్నాయా? మీ బాబాయ్ వాళ్ళతో గొడవలు ఉన్నాయా? ఓర్చుకో, తట్టుకో. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు నాకు ఇవన్నీ ప్రశ్న రానివ్వకండి. దేవుని ప్రణాళికలో ఉన్నాం, తగిన సమయంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. అనేక శోధనలు ఉండవచ్చు, అనేకమైన ఒత్తిడిలు ఉండవచ్చు, నీవు అనుకున్నది సక్సెస్ చేసుకోకపోవడానికి అనేక ఆటంకాలు ఉండవచ్చు. తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములను విడిచి ఈ హైదరాబాద్లో కోచింగ్స్ తీసుకుంటూ మీరు ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. చిన్న చిన్న రూమ్స్ ఉండవచ్చు, లేకపోతే సరి అయినటువంటి వసతులు కూడా లేకపోవచ్చు. ఇవన్నిటిని మీరు ఎందుకు ఓర్చుకుంటున్నారంటే నేను అనుకున్న గురిని రీత్యా చేరుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మీకు చాలా ఆటంకాలు ఉండవచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. మీరు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బులు పంపించమనే స్థితిలో మీరు ఉండకపోవచ్చు. అయ్యో నేను ఫోన్ చేసి డబ్బులు కావాలంటే వారు ఎంత ఇబ్బంది పడతారో, ఇవన్నీ ఆలోచన చేస్తూ మీరు ఉండవచ్చు. కానీ ఒక్కటి విషయం మాత్రం మర్చిపోకండి, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఒక సమయంలో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మీరు ఇప్పుడు కొద్దిగా కనబడవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మహాభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఈరోజు మీరు మీ యొక్క చెప్పండి, మీ యొక్క అన్నదమ్ములు లేకపోతే మీ బాబాయ్ వీళ్ళతో కొంత గొడవలతో, ఆర్థికంగా ఇబ్బందులతో ఉండవచ్చు. కానీ ఒకరోజు అదే గ్రామంలో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. యోబుని గురించి ఆలోచన చేస్తే యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు. ఒకసారి చూద్దాం, 42వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము. మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. చాలు, దేవునికి స్తోత్రం. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ ఎక్కువగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం పొందడానికి ముందు ఆయన అన్ని కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, ఆయనకున్నటువంటి పశువులను కోల్పోయాడు, చివరికి సంతానాన్ని కూడా కోల్పోయాడు. భార్య వచ్చి ఎందుకు బ్రతుకుతున్నావు ఏమన్నది? చచ్చిపోవాలి. ఎందుకు బ్రతుకుతున్నావు? చనిపోవాలి. వాళ్ళంతా గాయాలు, వాళ్ళంతా గొరుపులు, శరీరములో వేదన, అంతరంగములో వేదన. భార్య వేధిస్తూ ఉంది, శరీరం వేధిస్తూ ఉంది, శరీరం రెండు వేధిస్తున్నాయి. అంటే ఆస్తి కూడా పోయింది. అన్నిటినీ కోల్పోయి సంగమా ఒంటరిగా కూర్చున్నాడు. కానీ దేవుడు మునుపు కలిగిన దానికంటే
రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. అవన్నిటిని అనుభవిస్తున్నాడు, వాటన్నిటిని ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఈరోజు నువ్వు కోల్పోతుండవచ్చు. ఈరోజు నీ జీవితంలో నీకు నెమ్మది లేకపోవచ్చు. ఈరోజు నీవు నా అనుకున్న వారే నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. సహనం కలిగి ఉండు. ఎందుకంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తగిన సమయమున దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ముగ్గురు వ్యక్తులు జీవితంలో ఎన్నో అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు అవన్నీ సమకూర్చబడుతున్నాయి అంటే ఏం జరగాలి? మేలు జరుగుతూ కొరకే. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఒకరోజు మీకు మేలుకరంగా ఉండడానికి వాటిని మీరు అనుభవిస్తున్నారు. ఆర్థిక స్థితి అనుభవించవచ్చు, మెంటల్ టెన్షన్ అనుభవించవచ్చు, చదువు మీద చెప్పండి శ్రద్ధ ఉండకపోవచ్చు, లేకపోతే నువ్వు రాస్తున్న ప్రతి పరీక్షలో ఏదో ఒకటి నువ్వు ఫెయిల్ అవుతూ ఉండవచ్చు, నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూస్లో నువ్వు సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ ఒకరోజు దేవుడు తప్పకుండా నిన్ను నిలబెడతాడని నిరీక్షణతో మీరు ముందడుగు వేయండి. బైబిల్ అంటుంది, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనకకు తిరగొద్దు. హైదరాబాద్కి వచ్చా, ఒక ఉద్యోగం సాధించాలని వచ్చాను. నువ్వు అనుకున్నటువంటి ఒక స్టడీ నీ చేతిలో డిగ్రీ చేతులు పట్టుకోవాలని, డాక్టరేట్ చేతులు పట్టుకోవాలని మీరు ఇక్కడికి వచ్చారు. వెనకకు అడుగు వేయకండి. ఫెయిల్ అయినా మంచిదే, వదిలిపెట్టకండి. ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం రాసుకుంటాం. ఒక అటెంప్ట్ కాకపోతే ఇంకొక అటెంప్ట్లోకి వెళ్తాం. ఒక ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తాం. కానీ దేవుడు ఒక సమయంలో ఖచ్చితంగా నీవు అనుకున్న స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. మనమందరం కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ స్థితిలో నిలబెట్టడానికి ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. ఆయన ప్రణాళికలో ఇబ్బందులు ఉండవచ్చు, ఆయన ప్రణాళికలో ఆర్థికమైన స్థితిగతులు ఉండవచ్చు, ఆయన ప్రణాళికలో అనేకమైన అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ నిన్ను ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈరోజు బాధపడుతున్నా కావచ్చు, ఈరోజు అయ్యో వద్దు తిరిగి వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఒకటి తీర్మానం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఒక దినాన దేవుడు నేను అనుకున్నది నా చేతిలో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నది, నేను చేరుకోవాలనుకున్న దాని దగ్గరికి ఖచ్చితంగా దేవుడు నన్ను నడిపిస్తాడు అని మీరు సిద్ధపడితే దేవుని యొక్క ప్రసన్నతలో మీరు అనుకున్న స్థితిలో నిలబడబోతున్నారు. దేవుడు ఇక్కడ యోసేపును గుంటలో పడవేశారు అన్నది, కానీ దేవుడు చెప్పండి ఒక మంచి స్థితిలో నిలబెట్టాడు. మన యోసేపు ఆ స్థితిలో నుండి వాటన్నిటిని ఎదురిస్తూ రాజు దగ్గర కూడా ఆయన నిలబడి రాజు దగ్గరే ఒక అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ఒక దగ్గర రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మధ్యాహ్న కాల సమయం నువ్వేది కోల్పోయినా వెనుకడుగు వేయకు. నువ్వు ఎక్కడ సక్సెస్ అవ్వకపోయినా వెనుకడుగు వేయకు. ఖచ్చితంగా దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి అత్యున్నతమైన స్థానం, యోబుకి ఇచ్చినటువంటి రెట్టింపు ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అటు కృప, అటు ప్రణాళికలో నీవు ఉన్నావనే విషయాన్ని నువ్వు మర్చిపోకు, దిగులు చెందకు. చాలా మంది యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, సక్సెస్ అవ్వట్లేదు. ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని అటెంప్ట్ నేను రీచ్ అవ్వాలి, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఇక చాలు ఏదో ఉన్నదాన్ని చేసుకొని బ్రతుకుదామని. ప్లీజ్, అది కాదు. దేవుని చిత్తములో నీకు ఒక మంచి రూపం ఉంది, మంచి జ్ఞానం ఉంది, ఉన్నతమైనటువంటి అభిషేకం ఉంది. అటు స్థితిలో దేవుడు ఆశీర్వదించి నిన్ను నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం యేసయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున వేదన పడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో నీ జీవితంలో నీవు నిలబడ్డావేమో, లేకపోతే కలహాలతో నీ మనస్సులో ఉన్న గాయముతో నువ్వు నిలబడ్డావేమో. ఇవన్నీ ఎందుకు నా జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ ఇబ్బందులు నేను ఎదుర్కోవలసి వస్తుంది? మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్,
యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో నీవున్నా ఇవన్నీ సమకూర్చబడవలసి ఉంటాయి. ఇవి శాశ్వతం కాదు. నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది శాశ్వతం కాదు. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఆ గొడవలు ఎడబాట్లు శాశ్వతం కాదు. మానసిక శోభ శాశ్వతం కాదు. యోసేపు అన్నల చేత వెలివేయబడ్డాడు. అయినప్పటికీ చివరిగా ఒక రాజుగా నిలబడ్డాడు. అబ్రహాము అవమానం పొందాడు. తన యొక్క సహోదరులతో గొడవలతో నిలబడ్డాడు. కానీ దేవుని కృపలో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. యోబు మంచి ఆస్తిపరుడు, కానీ ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చివరికి భార్య చేత వెలివేయబడే స్థితిలో ఉన్నాడు. కానీ రెట్టింపు దీవెన పొందుకున్నాడు. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం ఎన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావు కావచ్చు, సాధించాలని రేయి పగలు కష్టపడుతున్నావు కావచ్చు, కానీ రీచ్ అవ్వట్లేదేమో. రాత్రంతా కూర్చొని చదువుతున్నావేమో, ఉదయం ఒక దగ్గర సాయంకాలం ఒక దగ్గర పార్ట్ టైం వర్క్ చేస్తున్నావేమో. నీ ఆర్థిక స్థితి కొరకు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నావేమో. ఇది శాశ్వతం కాదు. నీకు దిగులు పడ. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు సహోదరి సహోదరుడు. నా హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను అన్నటువంటి స్థితిలోనే ఉన్నావేమో. నా పేరెంట్స్ దగ్గర నుండి నేను ఎలాంటి సపోర్ట్ పొందలేదు, ఎందుకంటే వారు కూడా పల్లెటూరులో ఉండి వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు అని నీవు వేదన పడుతున్నావేమో. ఈ స్థితి స్థిరంగా నీకు ఉండేది కాదు. యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో ఉన్నావు సహోదరి సహోదరు. తగిన సమయమున నేను హెచ్చించబోతున్నాడు ఆయన. తగిన సమయమున నేను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. తగిన సమయమున నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వేదన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని ముదాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. తల్లిలా ప్రేమించడానికి, తల్లిలా లాలించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తల్లిలా ప్రేమించు, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. చెక్కి ఉన్నాడు, నీకు ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు ఆయన. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టెల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును. ఆయన నిన్ను తల్లిలాగా తండ్రిలా ప్రేమించడానికి ఆయన నీ గురించి కలిగి ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్లీజ్
అధైర్యపడకు. మొదటి వచ్చే వరకు నీతో ఉండి నిన్ను ఎత్తుకోవడానికి సిద్ధమయ్యాడు. నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి, నీకు ఒక మంచి స్థితిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నిరుత్సాహపడకు. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని మీ ప్రణాళికలో సిద్ధపరచుకున్న దేవుడు, మీ ప్రణాళికలో మమ్మల్ని ముద్రించుకున్న దేవుడు, ముదమి వచ్చు వరకు మాతో ఉండాలనే ప్రణాళిక వేసుకున్న దేవుడు. ఇక్కడ దేవన బిడ్డలు ప్రభువా ఎంతో కష్టపడి ఒక డిగ్రీ సంపాదించాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి, నా గ్రామంలో నేను ఒక మంచి స్థితిలో ఉండాలి అనే నిరీక్షణతో స్థలానికి వచ్చాను. అబ్రహాం అయితే చూపించిన దేశానికి వెళ్ళమనగానే లేచి పరిగెత్తాడు. కానీ ప్రభు అవమానం అనుభవిస్తూ ఉన్నాడయ్యా, నిస్సహాయత స్థితిలోనికి వెళ్ళాడయ్యా. కానీ ప్రభు బహుగా దీవించబడ్డాడు. ఈరోజు ఉద్యోగం కొరకు పరిగెత్తుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చారేమో, మంచి చదువులు కొరకు ఈ స్థలానికి వచ్చారేమో, కానీ తండ్రి రీచ్ అవ్వలేకపోతున్నారేమో. ముదమి వచ్చే వరకు నేను ఉంటానని వాగ్దానం చేసినదేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రణాళికలు నీవు ఉన్నావని తెలియజేసినదేవా. ఎవరి బిడ్డలతో మీరు ఉండండి అయ్యా. యోసేపులాగా తండ్రి వారితో వెలివేయబడిన ఎన్నిక లేని స్థితిలో, లెక్క లేని స్థితిలో ఉన్నారు కావచ్చు అయ్యా. ప్రభువా, యోసేపును ఉన్నతమైన అధికారంలో నిలబెట్టిన దేవా, నీ బిడ్డలను నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నా. వారి గ్రామానికి తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డలు తిరిగి వెళ్ళి అభిషేకం నీ బిడ్డలకు దయచేయండి. వారి బాధ నుండి విడిపించండి దేవా. వారి ఒంటరి తనవు నుండి తండ్రి వారికి విముక్తి కలిగించండి. ఎవరికి చెప్పలేని బాధ వారి జీవితంలో ఉండవచ్చు, వారి మనస్సులో ఉండవచ్చు అయ్యా. కుమిలిపోయిన యోసేపు తండ్రి ఒక సూపర్ పవర్ లీడర్ గా నిలబడ్డాడయ్యా. ఇక్కడ కుమిలిపోతున్న నా యవన బిడ్డలను ప్రభు ఒక సూపర్ న్యాచురల్ పవర్ తో నింపండి దేవానికి ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ ఊరి నుండి, ఈ పట్టణము నుండి తండ్రి వారి గ్రామాలకి ఒక స్థితిని కలిగి వెలుదురుగా అని ప్రార్థిస్తున్నాను. ఏదైతే సాధించాలని వచ్చారో ఆ సాధించి అది ఫలము పొంది తిరిగి వెలుదురుగా అని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారి యొక్క బాబాలు, వారి యొక్క అక్కలు ఎన్నిక లేని వారిని చూడవచ్చు, కానీ వారి ముందు ఒక గొప్ప వ్యక్తిని నిలబడుతున్నా అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రభు మేము నీ ప్రణాళికలో ఉన్నామయ్యా, నీ చిత్తములో నీ ఉద్దేశములు ఉన్నాము దేవా. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదయ్యా. తల్లిలాగా లాలించే దేవుడు, తండ్రిలాగా ప్రేమించి మొదటి వచ్చి వరకు తండ్రి ఎత్తుకునేవాడు మాకున్నామని ఆ ధైర్యముతో తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డ ప్రభు, ప్రతి విశ్వాసి ప్రభు ధైర్యంగా నిలబడుతుంది తండ్రి. దైవ ఆశీర్వాదాలతో భరించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.